హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీ ముందరికి మరొక ఇండోర్ గేమ్తో వచ్చేసాను. అదేంటి అంటే కౌంట్ డౌన్ గేమ్ అనమాట. ఇది 2 ప్లేయర్స్ ఆడే గేమ్, అలాగే 5 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఏజ్ ఉన్న పిల్లలు ఆడే గేమ్ అనమాట. చాలా ఈజీ అండి. నేనైతే ఇది చాలా రోజుల క్రితం మా అమ్మాయి కోసం తీసుకున్నాను. ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అవుతుంది, అందుకే కాస్త పాతగా అయిపోయింది. మీకు కావాలి అంటే ఒక డిస్క్రిప్షన్ కింద మెన్షన్ చేస్తున్నాను, మీరు అమెజాన్లో కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. వీడియో చివరి దాకా చూసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోతో పాటు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నచ్చితే కనుక. సో ఇప్పుడు ఈ గేమ్ ఎలా ఆడాలి, ఏమేమి ఉంటాయి అనేది మీకు చూపిస్తున్నాను. చాలా రోజులు అయిందని చెప్పాను కదండి, నాకు ప్రైస్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇప్పుడు అమెజాన్లో ఉన్నది మాత్రం 400 అబోవ్ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఒక ఇన్స్ట్రక్షన్తో కూడిన పేపర్, అలాగే 2 ప్లేయర్స్ ఆడడానికి ఇలాంటి బాక్సెస్, కాయిన్స్ అనమాట. అవి కాయిన్స్ అంటే ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఈ గేమ్ వచ్చేసి పిల్లలకి మెయిన్గా వర్డ్ పవర్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. వర్డ్స్ నేర్చుకునేటప్పుడు ఆ ఏజ్లో పిల్లలకు కనుక ఇది ఇచ్చామంటే చాలా బాగా ఎక్కువగా ఆడడం మూలన వాళ్ళకి వర్డ్స్ అనేవి చాలా త్వరగా క్విక్గా నేర్చేసుకుంటారు. ఇలా ఉంటాయన్నమాట 2 బాక్సులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయండి. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క స్లాట్లో ABCDEFGH అలా ఉన్నాయన్నమాట, జెడ్ దాకాను. ఇక్కడ ఇచ్చారు కదా రెడ్ కలర్ ఆల్ఫాబెట్స్, బ్లూ కలర్ ఆల్ఫాబెట్స్ అనమాట. ఈ రెడ్ అనే ప్లేయర్ ఆడే ఈ బాక్స్లో బ్లూ కలర్స్ పెట్టుకోవాలి. బ్లూ కలర్ బాక్స్ ఆడే ప్లేయర్ వచ్చేసి రెడ్ కలర్స్ ఫిల్ చేసుకోవాలి. నేను ఇవన్నీ పెట్టుకొని మీకు వీడియో కంటిన్యూ చేస్తాను. లెటర్స్ అన్నీ, ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన బ్లాక్స్లలో పెట్టేశామండి. నేను మా అమ్మ ఇద్దరం ఆడుతున్నాము. ఇక్కడ A నుంచి Z వరకు ఆల్ఫాబెట్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత కొన్ని ఆల్ఫాబెట్స్ వాళ్ళు ఎక్స్ట్రా ఇచ్చారనమాట. ఇప్పుడు చూడండి, D అనే ఆల్ఫాబెట్ ఎన్ని ఉన్నాయి? 1, 2 నుంచి 2 ఉన్నాయన్నమాట. 3 ఉన్నాయండి. అలాగా A వచ్చేసి ఒక 4 లెటర్స్ దాకా ఉన్నాయి. అలా ఒక్కొక్క ఆల్ఫాబెట్ వచ్చేసి కొన్ని ఎక్స్ట్రా ఇచ్చారనమాట. ఎందుకు ఏంటి అంటే మనం ఒక వర్డ్ గేమ్ కదా, ఇక్కడ వర్డ్స్ పెట్టుకుంటూ వస్తాం ఈచ్ ప్లేయర్. అలా పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక వర్డ్లో 2 లెటర్స్ సేమ్ ఉంటాయి. అంటే యాపిల్ తీసుకున్నాం అనుకోండి, APPLE, అప్పుడు 2 పీలు వస్తాయి కదా వర్డ్లో, అప్పుడు మనకు 2 పీలు అవసరం పడతాయి. అందుకోసం అనేసి వాళ్ళు ఎక్స్ట్రా ఇచ్చారు. అదే జెడ్ అయితే మాత్రం సింగిలే ఇచ్చారు. జెడ్తో కొంచెం ఒకే వర్డ్లో జెడ్ అనేవి 2 ఉండే కొంచెం తక్కువగా ఉంటాయి అనేసో ఏమో ఒకటే ఇచ్చారు. అలాగే ఈచ్ కలర్కి ఇలా 3 ఎంటీవి కూడా ఇచ్చారండి. ఇన్ కేస్ మనం తీసుకున్న వర్డ్లో 2 జెడ్లు వచ్చాయి, మనకు ఒకటే ఇచ్చారు అనుకుంటే కనుక దీనిపై మార్కర్తో కానీ లేదా పెన్సిల్ని తడి చేసి కూడా రాసుకొని మనం ఆడుకోవచ్చు. లేదా ఇందులో వాళ్ళు ఇచ్చిన ఆల్ఫాబెట్స్ ఏవైనా మనకి పోయాయి అనుకుంటే వీటిపైన మనం మార్క్ చేసుకొని కూడా ఆడుకోవచ్చు. అలా ఈచ్ కలర్కి 3 ఎక్స్ట్రా ఇచ్చారనమాట. మన ఇష్టం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అండి వీటిని. ఇప్పుడు గేమ్ ఎలా ఆడాలో చూపిస్తున్నాను. ఆల్ఫాబెట్స్ అన్నీ పెట్టేసుకున్నాను కదండి. ఇక్కడ ఎన్ని లెటర్స్ వర్డ్స్ మనం ఆపోజిట్ పర్సన్ గెస్ చేయడానికి ఈ బ్లాక్స్లలో పెట్టాలి అంటే 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి బ్లాక్స్. సో మనం 8 లెటర్ వర్డ్ అయినా పెట్టొచ్చు, మ్యాక్సిమం 8 లెటర్ వర్డ్ అండి. అలాగే 4 లెటర్ వర్డ్స్ అనేవి మినిమం అనమాట. ఒకవేళ చిన్న పిల్లలు ఆడుతున్నట్టయితే కనుక, అంటే 5 ఇయర్స్ పిల్లలకి ఒకవేళ పెద్ద వర్డ్స్ రావనుకోండి, 3 లెటర్ వర్డ్ కూడా మన కన్వీనియంట్ ప్రకారం మనం పెట్టుకోవచ్చు. అలాగే అండి ఇంకొకటండి, ఇందులో ఈ వీల్ ఉంటుంది కదా లోపల, ఇక్కడ ఎప్పుడు కూడా ఈ వీల్ అనేది స్టార్ట్ దగ్గరే ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ గ్రాఫ్ ఇచ్చారు. నేను ఒక వర్డ్ పెట్టిన తర్వాత ఆపోజిట్ పర్సన్ని గెస్ చేయమని అడుగుతాను ఆ వర్డ్ ఏం పెట్టాను అని. వాళ్ళు చెప్పలేదనుకోండి, ఒక రాంగ్ గెస్ చేశారనుకోండి ఫస్ట్ ఛాన్స్లో, నేను లోపల వీల్ అనేది యాంటీ క్లాక్ వైజ్లో ఒకసారి తిప్పాలి. అలా ఎవ్రీ రాంగ్ గెస్కి నేను ఒకసారి ఆ క్లాక్ని తిప్పాలి యాంటీ క్లాక్ వైజ్లో. అలా తిప్పుతూ వెళ్తూ ఉంటే ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇలా ఉన్న వీల్ అనేది ఈ మళ్ళీ ఇలా పడిపోయింది అనుకోండి, బయట ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నేను తిప్పేటప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా ఆపోజిట్ పర్సన్కి మనకు ఛాన్స్ లేదనమాట. నెక్స్ట్ ఛాన్స్కి వాళ్ళు గెస్ చేసే ఛాన్స్ పోయినట్టు. సో 10 ఛాన్సెస్ ఉంటాయి టోటల్గా. ఆ ఛాన్సెస్ అయిపోయిన వరకు వాళ్ళు గెస్ చేయలేదంటే ఇంకా వాడికి ఛాన్స్ లేదనమాట ఆపోజిట్ పర్సన్కి గెస్ చేయడానికి. ఇదే అనమాట. ఇప్పుడు నేను ఎలా పెట్టుకుంటాను, ఒక వర్డ్ ఇలా ఎక్కడ స్లాట్స్ పెడతాను అనేది మీకు చూపిస్తాను. నేను ఒక వర్డ్ పెట్టుకుంటానండి ఫస్ట్. ఇప్పుడు ఇది రెడ్ వచ్చేసి రెడ్ బాక్స్ నాకండి, బ్లూ బాక్స్ అమ్మాయి తీసుకుంటుంది. సో నేను ఒక వర్డ్ మీకు పెట్టి చూపిస్తున్నాను. ఎప్పుడైనా సరే నేను ఆపోజిట్ పర్సన్కి కనపడకుండా ఈ లెటర్స్ అనేవి నాకు విజిబుల్గా ఉండి ఆపోజిట్ పర్సన్కి ఈ బ్యాక్ సైడ్ కనిపించేటట్టుగా మనం ఈ స్లాట్స్లో పెట్టాలి. నేను A పెట్టాను, P పెడుతున్నాను,
నేనైతే ఒక వర్డ్ పెట్టేస్తాను. నాకు తెలిసి మీ అందరికీ కనిపిస్తుంది ఏం పెట్టానో. మా అమ్మాయికి అయితే కనిపించట్లేదు, ఎందుకంటే ఇటు సైడ్ ఉంది కదా. ఇప్పుడు తను కూడా ఒక వర్డ్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను 5 లెటర్స్ వర్డ్ పెట్టేశాను. తనకు ఈజీగా అర్థమైపోయింది. నేను ఇక్కడ ఉన్నాను, తను అక్కడ ఉంది కదా. తను కూడా వర్డ్ సెట్ చేసుకుంది. ఇద్దరు కూడా ఎట్ ఏ టైం ఆడాలన్నమాట. నేను ఒక వర్డ్ పెట్టాలి, తను ఒక వర్డ్ పెట్టాలి. లక్కీగా తను కూడా 5 లెటర్ వర్డే పెట్టేసిందండి. ఇప్పుడు నేను తనని ఒక లెటర్ని అడుగుతాను. A to Z ఆల్ఫాబెట్స్లో తన ఇష్టం. నేను పెట్టిన వర్డ్స్లో తనకి ఏ ఉన్నాయో తెలియదు కాబట్టి ఏ లెటర్ అయినా తను ఒకటి చెప్తుంది. తను ఇప్పుడు ఏ లెటర్ చెప్తుందో చూద్దాం. ఆల్ఫాబెట్ ఏ. సో తను ఆల్ఫాబెట్ ఏ అని చెప్పింది. ఇన్ కేస్ నేను పెట్టిన వర్డ్లో ఆల్ఫాబెట్ ఏ ఉంటే కనుక నేను రివీల్ చేయాలి. సో నేను పెట్టిన వర్డ్లో ఏ ఉంది కాబట్టి నేను తనకి కనిపించేలా నేను రివీల్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా ఛాన్స్ అనమాట. తను పెట్టిన వర్డ్లో నేను ఏదో ఒకటి గెస్ చేయాలి. ఇప్పుడు నా టర్న్ కదా. తను అడుగుతుంది ఏ లెటర్ ఓపెన్ చేయాలి అని. అంటే A to Z ఆల్ఫాబెట్లో నేను ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఏ లెటర్ కావాలి? నేను ఈ రివీల్ చేయమంటున్నాను. అంటే ఇన్ కేస్ తను పెట్టిన వర్డ్లో ఈ ఉంటే తను రివీల్ చేయాలి. ఉందో లేదో తను ఉంటే కనుక తను రివీల్ చేస్తుంది. ఓకే, ఉంది, రివీల్ చేస్తాను. సో తను రివీల్ చేసేసింది. సో నాకు ఈజీ అయిపోతుంది. 5 లెటర్ వర్డ్లో లాస్ట్ ఈ ఉండేది నేను చెప్పాలి. అంటే నాకు ఒక క్లూ దొరికింది, తనకి కూడా ఒక క్లూ దొరికినట్టే. ఎందుకంటే తను ఏ అంది, నేను రివీల్ చేశాను. సో ఏతో స్టార్ట్ అయ్యే 5 లెటర్ వర్డ్ తను చెప్తుంది. ఇప్పుడు నెక్స్ట్ తనకి గెస్ అనమాట. తను వర్డ్ చెప్పాలి. ఇంకా ప్రతిసారి రివీల్ చేసేది ఉండదండి. ఏదో ఆ వర్డ్లో ఒక్కసారి మాత్రమే రివీల్ చేసే ఛాన్స్ ఉంటుంది. మనం మిగతాదంతా గెస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు తను వర్డ్స్ చెప్తా ఉంటుంది. కరెక్టా లేదా నేను చెప్తాను. ఐ థింక్ ఇట్స్ ఆల్బమ్. నేను పెట్టింది ఆల్బమ్ కాదు కదండి. సో తను రాంగ్ చెప్పినట్టు. సో నేను ఏం చేయాలి ఇప్పుడు? ఒకసారి లోపలున్న వీల్ని యాంటీ క్లాక్ వైజ్గా తిప్పాలి. ఇప్పుడు తను చెప్పింది రాంగ్ వర్డ్ కాబట్టి నేను లోపల స్టార్టింగ్లో స్టార్ట్ దగ్గర పెట్టిన ఈ వీల్ని ఒక్కసారి ఒక రాంగ్ గెస్ చేసింది కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ నేను తిప్పేసేయాలి. సో ఇప్పుడు నా టర్న్ అనమాట. నేను ఒక వర్డ్ చెప్తాను. అంటే తను ఒక లెటర్ రివీల్ చేసింది కదా, ఎండ్లో ఈ ఉందనేసి నేను ఈ చెప్పానని. సో నేను గెస్ చేయాలి. ఎండ్లో ఈతో స్టార్ట్ అయ్యి 5 లెటర్ వర్డ్. తను ఏం పెట్టిందో నాకు తెలియదు. నేను ఏం గెస్ చేయాలప్పా? నేను మోస్ట్లీ ఈగల్ ఏమన్నా పెట్టింది అనుకుంటున్నాను. ఏమ్మా అది ఈగలేనా వర్డ్? నో, యు ఆర్ రాంగ్. సో నేను రాంగ్ చెప్పాను. ఇప్పుడు తను కూడా తన వీల్ని యాంటీ క్లాక్ వైజ్లో ఒకసారి తిప్పాలి. సో తను తిప్పేసిందండి. ఇప్పుడు నేను మళ్ళీ తను గెస్ చేయాలి. సో ఇప్పుడు నేను కూడా తప్పు చెప్పాను. తను ఒకసారి యాంటీ క్లాక్ వైజ్లో తిప్పేసింది. ఇప్పుడు నేను అడుగుతాను అనమాట. తను సెకండ్ ఛాన్స్లో తను చెప్పగలుగుతుందో లేదో చూద్దాం. నెక్స్ట్ చెప్పనానా ఏ వర్డ్? నేను యాంగ్రీ అనుకుంటున్నాను. యాంగ్రీ కాదు. సో అది రాంగ్ వర్డ్ కాబట్టి మళ్ళీ తను తప్పు చెప్పింది సెకండ్ ఛాన్స్లో కూడా. కాబట్టి నేను ఏం చేయాలి? ఆ వీల్ని ఇంకొకసారి నేను యాంటీ క్లాక్ వైజ్లో తిప్పాలి. ఇప్పుడు నేను యాంటీ క్లాక్ వైజ్లో తిప్పుతున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పాలన్నమాట. తను కరెక్టా కాదా చెప్తుంది. సో ఇప్పుడు నా ఛాన్స్లో నేను ఏం చెప్తున్నానంటే అంకుల్ అనుకుంటున్నా. అడుగుతాను మా అమ్మాయిని, అంకుల్ కరెక్టేనామా? ఎస్, యు ఆర్ రైట్ మమ్మీ, అది అంకులే. సో చూసారా, నేను అంకుల్ అని కరెక్ట్గా చెప్పేశాను కాబట్టి తను యాంటీ క్లాక్ వైజ్లో తిప్పాల్సిన అవసరం లేదు. తన లెటర్స్ అని ఇప్పుడు తను రివీల్ చేయాలి. తను రివీల్ చేస్తుందండి. కాస్త స్లోగా చేయండి. మీరు ఫస్ట్ టైం ఆడే వాళ్ళైతే కాస్త నిదానంగా వాటిని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. చాలా డెలికేట్గా ఉంటాయి అవి. నేను కరెక్ట్గా చెప్పానండి, మీకు కనిపిస్తుందా? UNCLE అంకుల్. సో నేను సెకండ్ ఛాన్స్లో కరెక్ట్గా చెప్పేశాను. సో ఇప్పుడు మా అమ్మాయి టర్న్. తను కరెక్ట్గా చెప్తుందో లేదో చూద్దాం. సో ఇప్పుడు మా అమ్మాయి టర్న్ అని చెప్పాను కదా. ఏ వర్డ్ నాన్న నువ్వేమనుకుంటున్నావు? ఐ థింక్ ఇట్స్ అవార్డ్. అవార్డ్ కాదు. సో రాంగ్ ఆన్సర్ కదా. ఇందాకే చెప్పావుగా అవార్డ్ అని. లేదా? సో సారీ అండి, నేనే తప్పు విన్నాను. ఇందాక తను యాంగ్రీ చెప్పింది, ఆల్బమ్ చెప్పింది. ఇప్పుడు తను అవార్డ్ అంటుంది. సో అవార్డు కూడా రాంగ్ ఆన్సర్ కాబట్టి నేను మరొకసారి వీళ్ళని యాంటీ క్లాక్ వైజ్లో తిప్పాలి. సో ఇంకొకసారి తిప్పేశాను. సో నేను ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు మా అమ్మాయి టర్నే. నేను అడగాలి. ఇంకా తను కరెక్ట్గా చెప్పేదాకా గేమ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నీ 4th ఛాన్స్ నాన్న. నువ్వు ఇంకో వర్డ్ గెస్ చేయాల్సి ఉంటుంది. ఏతో స్టార్ట్ అయ్యేదంటే యాపిల్ అనుకుంటాను. ఎస్, యు ఆర్ రైట్. అది నేను పెట్టింది యాపిల్ వర్డే కదండి. తను కరెక్ట్గా 4th ఛాన్స్లో గెస్ట్ చేసింది కాబట్టి తను నేను రివీల్ చేయాలి. రివీల్ చేసేద్దామా? సో నేను తిప్పేస్తున్నానండి. ఇప్పుడు తనకి కనిపించేస్తాయి కదా నేను ఏవి
పెట్టాను అని కరెక్టా రాంగా తెలిసిపోతుంది తనకి. సో నేను సెకండ్ గెస్ట్లో కరెక్ట్గా చెప్పాను, తను ఫోర్త్ గెస్ట్లో చెప్పేసింది కదా. అలా ఒక్కొక్క పర్సన్కి అంటే ఒక్కొక్క ప్లేయర్కి 10 గెసెస్లో ఆన్సర్ని కరెక్ట్గా చెప్పే ఛాన్స్ ఉంటుంది. చెప్పాను కదా, ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి ఈ వీల్ అనేది యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మేమిద్దరం ఆడేటప్పుడు నాకు ఇంకొక వర్డ్ స్ట్రైక్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఆడేటప్పుడు నేను ఈ వర్డ్ పెట్టాలి అనుకుంటే కనుక అది ఎవరో ఒకరం కరెక్ట్గా చెప్పి మనం తెలిసిపోయేదాకా నేను ఇంకో వర్డ్ని ఇక్కడ సెట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎంటీ స్పేస్ ఉందన్నమాట, నేను అక్కడ పెట్టుకో. వర్డ్స్ ఇద్దరు ప్లేయర్స్ ఆడేటప్పుడు ఒకరికొకరం గెస్ చేసుకునే ప్రాసెస్లో నెక్స్ట్ మనం పెట్టబోయే వర్డ్ మనకి ఏదైనా గుర్తొచ్చింది అనుకోండి, మనం ఆడుతూనే మధ్యలో ఇక్కడ ఉన్న ఈ ఆల్ఫాబెట్స్ తీసుకొని ఇక్కడ మనం సెట్ చేసి పెట్టుకోవచ్చు. అంటే మనం ఒక్కొక్కసారి మర్చిపోతాం కదా, నెక్స్ట్ ఈ ఇద్దరు టర్న్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఈ వర్డ్ పెట్టేసేయచ్చు. అలాగే ఇందాక నేను APPLE అని పెట్టాను. మా అమ్మాయి ఏ ఆల్ఫాబెట్ చెప్పింది కాబట్టి నేను ఏ రివీల్ చేశా. ఇన్ కేస్ మా అమ్మాయి ఏమైనా P చెప్పింది ఉంటే కనుక ఆ వర్డ్లో 2 Pలు ఉన్నాయి. సో నేను ఏ P అయినా ఓపెన్ చేయొచ్చు, సెకండ్దైనా ఓపెన్ చేయొచ్చు, థర్డ్దైనా ఓపెన్ చేయొచ్చు. సో ఆపోజిట్ పర్సన్కి కష్టంగా ఉండేటట్టుగా మనం ఓపెన్ చేయడమే. అలాగే అంతేనండి ఆట అనేది. ఇలా ఇద్దరు ఆడుకుంటూ వెళ్ళి తక్కువ ఛాన్సెస్లో ఎవరు గెస్ చేశారు త్వరగా అనేది మనం పక్కన నోట్ చేసుకుంటూ మనం 10 గేమ్స్ అయినా ఆడొచ్చు, 30 గేమ్స్ అయినా ఆడొచ్చు, బెస్ట్ ఆఫ్ 3 కూడా ఆడుకోవచ్చు. ఇంకొకటండి, ఇక్కడ A to Z ఆల్ఫాబెట్స్ ఇచ్చారు కదా, ప్రాపర్ నౌన్స్ ఏవి కూడా మనం వర్డ్స్ పెట్టుకోకూడదు. అది మెయిన్ రూల్ అనమాట. ఇప్పుడు నా పేరు పవిత్ర ఉందండి, పవిత్ర అనేది పేరు కదా, సో అక్కడ పెట్టకూడదు. సో ప్రాపర్ నౌన్స్ ఏవి కూడా మనం వర్డ్గా మనం పెట్టకూడదు అనమాట. ఇది మెయిన్ రూల్ అండి ఇందులో. ఇక్కడ మరొకటి చెప్పాలండి మీకు. ఇప్పుడు మా అమ్మాయి కాస్త పెద్ద అమ్మాయి కాబట్టి తను ఈజీగా గెస్ చేయగలదు కాబట్టి నేను కొంచెం ఏదైనా పేరు పెట్టేసుకున్నాను, అంటే వర్డ్స్ పెట్టేశాను. అదే 5 years పిల్లలకి చాలా వర్డ్స్ తెలుసుకుండకపోవచ్చు. అంకులు అయితే ఈజీగా చెప్పేస్తారు, అలాగే యాపిల్ కూడా చెప్తారనుకోండి. ఇప్పుడు నేను అక్కడ క్లెవర్ అనే వర్డ్ మీకు సెట్ చేసి పెట్టుకున్నాను కదా, అది వాళ్ళు గెస్ట్ చేయాలంటే కష్టం అవుతున్నాం అనుకోండి. అలాంటి టైంలో ఏం చేయాలి, ఓన్లీ ఫ్రూట్స్ పేర్లే పెట్టుకుందాం అని ఇద్దరు కనుక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చి ఓన్లీ ఇవాళ మనం ఫ్రూట్స్ పేర్లే పెట్టుకుందాం అనుకుని పెట్టేసుకున్నారనుకోండి, వాళ్ళకి ఫ్రూట్స్ స్పెల్లింగ్స్ అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి. చిన్నపిల్లలకి నేను చెప్పేది 5 years. ఇన్ కేసు 5 yearsలోనే వాళ్ళకి ఇవన్నీ వర్డ్స్ తెలుసు అనుకోండి, హ్యాపీగా ఆడేసుకోవచ్చు. అలాగే ఈ గేమ్లో వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు ఇన్స్ట్రక్షన్స్తో కూడినటువంటివి, దాంట్లో కూడా కొన్ని వర్డ్స్ ఉన్నాయి. మీరు కావాలి అంటే అవే పెట్టి కూడా మీరు ఆడుకోవచ్చు. అంటే నేర్చుకునే టైంలో స్టార్టింగ్ స్టేజ్లో అవి కూడా మన పిల్లలకి నేర్పించేసేయచ్చు. నేను చెప్పాను కదా ఇన్స్ట్రక్షన్ పేపర్లో కూడా వర్డ్స్ ఉన్నాయని, అందులో 5 letters, 6 letters, 7 letter, 8 letter వర్డ్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఏ వర్డ్ పెట్టాలో గుర్తుకు రాకపోతే కూడా ఇందులో చూసి కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇవన్నీ అయిపోయాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఆపోజిట్ ప్లేయర్కి తెలిసిపోద్ది. రెగ్యులర్గా ఆడేవాళ్ళు అనుకోండి ఇవన్నీ ఆడేసి ఉంటారు. సో ఇవే కాకుండా వేరే వర్డ్స్ కూడా మీరు పెట్టుకొని ఆడుకోవచ్చండి. నేను చెప్పాను కదా, మర్చిపోకండి. పిల్లలకి ఈజీగా నేర్పించడానికి చాలా మంచి ఆట ఇది. నాకైతే మా అమ్మాయికి నేర్పించడానికి చాలా బాగా హెల్ప్ అయ్యిందండి. మీకు నచ్చితే కనుక ఈ వీడియో అంతా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చెప్పాను అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు నచ్చితే ఈ వీడియోతో పాటు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.